నా కూతురు వేడాలు తీసేసారు. అయ్యా నా కడుపు కోసం ఇంకా తల్లికి రావద్దు. అయ్యో అయ్యా నాకు పెట్టిన కడుపు కోసం ఇంకా తల్లికి రావద్దు. నా కడుపు కోసం ఇంకా తల్లికి రావద్దు. అయ్యో అయ్యా నాకు పెట్టిన కడుపు కోసం ఇంకా తల్లికి రావద్దు. అమ్మా అమ్మా అయ్యో అమ్మా కూడా చంపేసింది నా కూతురు. ఆలుగొడుగులో గండు వేసుకున్నారు. ఆలుగొడ్డు పెట్టాను ఉడుకుతుందమ్మో. చంపేశారు అమ్మా చంపేశారు. నా కూతురు వేణాలు తీసేశారు. అయ్యా అయ్యా 11 గంటల సమయంలో బాపట్ల మండలం నిజాంపట్నం మండలానికి చెందినటువంటి అడవులిదేవి గ్రామస్తుడు బడుగు శివయ్య అని అతను దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్టు ప్రకారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో వరకట్న హత్యగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము. ఈ కేసులో శవ పంచనామా చేసే నిమిత్తం తహసీల్దార్ గారికి రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో చనిపోయినటువంటి ఈమె కళ్యాణి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో ఉంది. ఇంకా ఇందులో శవ పంచనామా జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో డిఎస్పీగా నేను దర్యాప్తు చేపట్టి ఈ కేసులో ఫిర్యాదు ఇచ్చినటువంటి బడుగు శివయ్య అలాగే అతని భార్య ఇతర సాక్షులను కూడా విచారించడం జరిగింది. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఈ బడుగు శివయ్య కుమార్తె కళ్యాణి తుక్కి తుమ్మకూడు గ్రామస్తుడైనటువంటి తేజు కుమార్తో 9/8/2025 తేదీన అంటే సుమారు 8 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో ఈమెకి కొంత పొలం అలాగే క్యాష్ కూడా కట్న కానుకలుగా ఇవ్వడం జరిగింది. అయితే వీరికి కొన్ని అప్పులు ఉన్నాయని ఆ అప్పులు తీర్చే నిమిత్తం 10 లక్షల రూపాయల వరకు అప్పులు తీర్చారు. కాబట్టి వీరికి ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మంటున్నారని దాని నిమిత్తం ఈ అమ్మాయి కళ్యాణ్ యొక్క భర్త తేజ్ కుమారు అలాగే అతని అన్న అతని భార్య అతని తండ్రి తల్లి అలాగే అతని చిన్నాన్న పిన్నమ్మ కూడా ఇందులో ఈ వేధింపులకు గురి చేస్తున్నారని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి సాక్ష్యం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసుని ఎంఆర్ఓ గారు శవ పంచనామా చేసిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది. తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ముద్దాయిల మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. నా పేరు బడుగు శ్రీనివాసరావు అండి. మాది బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదేవి గ్రామం. మేము దుగ్గిరాల మండలం తుమ్మకూడు గ్రామానికి చెందిన మరీదు మోహన్ రావు గారి అబ్బాయికి తేజాకి ఇచ్చి ఆగస్టు 9వ తారీఖు మ్యారేజ్ చేసామండి. మ్యారేజ్ నిమిత్తం 3 ఎకరాల పొలం 5 లక్షల క్యాష్ 25 నవరసలు బంగారం కట్నం రూపంలో ఎత్తడం జరిగితే ఇప్పటికి పెళ్ళయ్యి 9 నెలలు అవుతుంది. మా పిల్ల 5 నెలల ప్రెగ్నెన్సీ అండి. ప్రెగ్నెన్సీ అయితే మా పిల్ల 5వ నెల ప్రెగ్నెన్సీ కాడి నుంచి ఈ తేజవాడ అన్నాయి సాయి వాళ్ళ భార్య ఝాన్సీ వీళ్ళు పిల్లని టార్చర్ పెట్టి నువ్వు పని చేస్తలేదు మీరు ఏరే వండుకోండి అని టార్చర్ పెడతాం. ప్లస్ వీళ్ళకి పెళ్ళైన నిమిత్తంలో 10 లక్షలు బాకీలు అయినాయంట. ఆ బాకీల మూలన మా పిల్లని ఎంతసేపు ఈ కట్నం కాకుండా ఇంకా మీ నాన్నల దగ్గర ఉంది అదనంగా 1 ఎకరం అమ్ముకురా ఈ బాకీలు తీరుద్దామని ఎంతసేపు పిల్లని టార్చర్ పెడతాము. అన్నం తినే దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మందలందరికీ నేను ఎక్కడుండి పెట్టనని సాయి ఆవిడ పిల్లని టార్చర్ పెడతాం. అన్నం దగ్గరికి వెళ్ళే వరకు ఏదో ఒక తగాద పెట్టుకుంటాం.
ఇట్లా చేస్తుంది. దీనితోడు సాయాళ తేజవాడ బాబాయ్ శ్రీనివాసరావు, ఆమె వరలక్ష్మి, ఆమె కాడ అమ్మ మీకుందగా మీది తక్కువ ఇది భూమి రేటు తక్కువ కాబట్టి మాకుంది ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండిద్ది అంటే అట్ట మా ఆయన ఒక్కడికే బాకీలు కాదుగా సాయివాళ్ళకి కూడా బాకీలు ఉండయి అంటే అమ్మ సాయివాళ్ళకి తర్వాత తగ్గించేద్దాము మేము ఎట్టగొట్ట మీ నాన్న వాళ్ళకి మీ బాబాయ్కి మీ అమ్మకి వీళ్ళందరికీ చెప్పి తీసుకురామని పిల్లల్ని ఇప్పుడు టార్చర్ పెడుతున్నారు సార్. టార్చర్ పెడతాం మూలన మొన్న రీసెంట్గా మా పెద్ద కూతురైన శ్రావణ అబ్బాయి అన్నప్రసన్నకి నగరం మండలం సిరిపూడి గ్రామానికి పిల్ల ఇక్కడి నుంచి చెరువుపల్లి దాకా బస్సులో వచ్చింది. బస్సు దగ్గర నుంచి నేను ఎక్కించుకెళ్తా అసలు ఏం జరిగిందమ్మా ఏందమ్మా అట్లా నవ్వుతూనే ఉన్నామంటే బాబాయ్ మీరు మోసపోయారు బాబాయ్ అంది. ఏం మోసం అమ్మా అని అంటే బాబాయ్ వాళ్ళది పొలం ఏజ్యంలోకి వెళ్ళిపోయిందంట ఆడవాడు వాసు మీ అమ్మాయి అంటే మా అమ్మాయి సార్ అంటే నేను కూడా ఎందుకు చెబుతున్నాను నేనండి ముందు కేసు పెడితేనే ఏదైనా మీరు సెటిల్మెంట్ చేసుకోండి కేసు పెట్టుకోండి అని మమ్మల్ని కాంప్రమైజ్ చేస్తే సరే మళ్ళీ మేము శివరాజు గారికి ఫోన్ చేస్తే సరే బాడీ పంపిండ్రా అని చెప్పాడు సార్. బాడీని రాత్రి 2 గంటలకి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో పెట్టారు సార్. మేము రాత్రి మంచిగా ఫుడ్లో ఉన్నాం సార్. ఇవాళ మేము మాకు న్యాయం జరగాలని మా పిల్లని హింసత అదనం కట్టడం కోసం వాళ్ళు టార్చర్ మూలానే మా పిల్ల చచ్చిపోయింది సార్. అదనం కట్టడం కోసం పిల్లని పెట్టిన టార్చర్ మూలానే ఇది. అసలు మాకు ఒక డౌట్ సార్, మాకు రైట్ సైడ్ను చెంప మీద వాతలు తిన్నట్టుకోండి మేము తెలితే మా దానికి ఎస్ఐ గారు ఏం చెప్పాడంటే పిల్ల యాంగర్ వేసుకుని రైట్ సైడ్ బెండ్ అవుతాం మూలాన ఈ ఉబ్బంతి దరికొచ్చింది అదేం కాదులే వాసు అని చెప్పాడు. సరే రేపు తెలుసుకుంటాం కానీ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ చేర్చామండి. ఇవాళ పొద్దుండే మా గ్రామస్తులైన మా సొంటి శ్రీనివాసరావు గారు, రాజేష్, మోహన్ రావు, మా బంధువులైన మా ఊళ్ళందరూ మేము ఇక్కడికి 8 గంటలకల్లా ఎస్ఐ గారు రామన్నాడు. మేము 8 గంటలకల్లా వచ్చామండి. వచ్చిన తర్వాత వాళ్ళ లాయర్ ద్వారా మీరు కట్నం ఎంత ఇచ్చారు ఏదైనా వీలు ఉంటే మాట్లాడదాము అనే ప్రాసెస్ని మా దగ్గర తీసుకొచ్చారు. మాకు రాజీ వద్దండి, మా పిల్ల అన్యాయంగా మేము 23 సంవత్సరాలు పెంచుకొని మేము 9 నెలలు అవ్వలేదండి. మా పిల్లని అదనం కట్నం కోసం వేధించి ఇవాళ ఈ సమాజంలో ఆడపిల్లలు పుడతంగా ఒక తుప్పులాగా ఉందండి ఇది. మేము వ్యవసాయం చేసుకునే కుటుంబాలండి మేము వ్యవసాయం చేసుకునే కుటుంబాల మూల మేము ఇలా మధ్యవర్తులు మాటలు విని ఈ పెళ్ళిళ్ళు బోకర్ల ద్వారా జరిగే సంబంధం